నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో జొమాటో తెలవని వారు లేరు. మాక్సిమం అందరికి తెలిసిందే జొమాటో. ఈ జొమాటో ఏదైతే ఉందో వాళ్ళు కూడా విమానయాన రంగంలోకి ప్రవేశిస్తున్నారు అనేది ఇప్పుడు మన న్యూస్. దీపేందర్ గోయల్ చెప్పడం జరిగింది. అయితే ఈ జొమాటో సహ వ్యవస్థాపకులు ఫౌండర్ అంటారు. ఈ సహ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో దీపేందర్ గోయల్ ప్రాంతీయ విమానయాన రంగంలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నారని అంకుర సంస్థ ఎల్ఏటి ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకులు సురోబి దాసు చెప్పడం జరిగింది. ఏందో చూద్దాం. ఈ స్విగ్గీ, జొమాటో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఈ జొమాటో అందరికి తెలిసిందే. మనం బుక్ చేసుకోవడం అంటే కొరియర్ మాది ఫుడ్కి. అయితే ఫుడ్డింగ్ ఉంది, అన్నీ వస్తాయి. ఈ జొమాటో సంస్థను దేశవ్యాప్తంగా బాగా విస్తరించేటప్పుడు ఈ ప్రయాణిస్తున్న క్రమంలోనే వాళ్ళిద్దరి మధ్య విమానయాన రంగంపై చర్చ జరిగేది. వీళ్ళిద్దరు ఎప్పుడైతే దీపేందర్ గోయల్, మన సురోబి దాస్, ఎవరు ఎల్ఏటి ఏరోస్పేస్, వాళ్ళిద్దరు ఎప్పుడు డిస్కస్ చేసుకుంటూ ఉండేది. అయితే మన దేశంలో 400 పైగా ఎయిర్ స్ట్రిప్లు ఉన్నాయి. అంటే విమానాలు రాకపోకలకు అనువైనటువంటి ప్రాంతాలు ఇవి. ఏవి 450 ఉన్నాయి. కానీ ఇప్పుడు మన దేశంలో 150 విమానాశ్రయాలే వాణిజ్య విమానాలు నడుస్తున్నాయి. అంటే ఏంది, 450 సెంటర్లు ఉన్నాయి. ఏది ఇండియా మొత్తంలో విమానాశ్రయాలు ఏర్పరచుకోవడానికి. అందుకని 150 ఉన్నాయి. ఇంకా 300 వరకు ఏర్పాటు చేసుకోవచ్చు. ఏది ఎయిర్పోర్ట్లు. అందుకని వీళ్ళిద్దరు ఆలోచన ఏంది, ఇది ఏవైతే 150 ఉన్నాయో నగరాల్లో ఉండే వారికే ఈ విమానాశ్రయాలు అందుబాటులో ఉన్నాయి. 2-3 అంచె పట్టణాల్లో వారి గమ్యాన్ని అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అనుకోండి, ఇంకొంచెం మెట్రో సిటీస్ తర్వాత అనుకోండి, వాటిల్లో అంటే అక్కడే ఉంటాయి. అంటే ఇప్పుడు స్టేట్ హెడ్ క్వార్టర్ అక్కడే ఉన్నాయి. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో లేవు. కాబట్టి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కొన్ని ఇంకా మెట్రో సిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏం చేస్తుర్రు, ఇక్కడికి వచ్చి రావాలి అని అంటే గమ్యాన్ని చేరాలి అంటే ఎయిర్పోర్ట్కి వాళ్ళు రైలు, రోడ్డు, గంటలు, అంటే జర్నీ కంటే కూడా ఒక్కొక్కసారి గంటలు, రోజులు ఇక్కడికి రావాల్సి వస్తుంది. అంటే జర్నీ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ ప్రాంతీయ విమానయానం అంటాం. ఇప్పుడు 150 మెయిన్ ఉన్నాయి. ఇంకో 300 వచ్చేస్తే ఏమైందంటే ప్రాంతీయ విమానయానం డిస్టిక్లలో కూడా వచ్చేస్తుంది. ఒక టైంకి ఉంటుంది, అక్కడి నుంచి ఇక అది లింక్ ఉంటుంది అన్నట్టు. ఈ దానివల్ల ఏమవుతుంది, ఈ పరిస్థితి మారిపోతుంది. ఇక అందుకని ఈ దేశంలో 200 ఎయిర్ స్ట్రిప్లు ఏవైతే ఉన్నాయో అవి నిరుపయోగంగా ఉన్నాయి అనేది వాళ్ళ ఉద్దేశం. వీటిని కనుక మనం సద్వినియోగం చేసుకుంటే ప్రజలకి ఎంతో మేలు జరుగుతుంది, విమానయాన రంగం మరింతగా వృద్ధి చెందుతుంది అని లింక్డ్ఇన్ పోస్ట్లో దాసు పేర్కొనడం జరిగింది. అయితే సరసమైన ఛార్జీలతోటి కాంపిటీషన్ పెరుగుద్ది, సర్వీస్ పెరుగుతుంది. ఈ అనుసంధానం కాని ప్రాంతాల నుంచి నగరాలకి విమాన సర్వీసులు నిర్వహించేందుకు ఎల్ఏటి ఏరోస్పేస్ సహకరిస్తుంది అని వివరించడం జరిగింది. మనం చూస్తాము రాబోయే రోజుల్లో ఇంకా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఎయిర్పోర్ట్లు వస్తాయి అనేది దీంతోటి అనమాట. దీనికి ఎవరైతే ఉండరో జొమాటో వాళ్ళు ఎంటర్ అవుతారు అనేది ఉంది. రాబోయే రోజుల్లో చూద్దాము, వింటాము. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు ఇవన్నీ కూడా వీడియోలు మీకు చేయటం జరుగుతుంది. ఇదంతా మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఓకే, ఉంటా. థ్యాంక్ యూ.